హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఉత్తరాఖండ్లోని పాతాల్ భువనేశ్వర్ అనేది ఇది గంగోలీ హట్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొత్తం సున్నం రాయితో కూడుకున్న దేవాలయం అన్నమాట. ఈ దేవాలయము రోజు ఆవు వచ్చి పాలు ఇస్తుంటే ఈ పాలు ఇస్తలేదు, ఆవు ఎక్కడ పోయింది అని ఒకరోజు చెక్ చేసి ఇక్కడ ఆవు పాలిస్తుంది అనేసి దాన్ని కొట్టడానికి పోతే ఈ లింగం పైన ఇక్కడ దెబ్బ తగిలి రక్తం గారింది. అప్పుడు భగవంతుని తీసుకుపోయి వేరే దగ్గర ప్రతిష్ఠించిండ్రు అని చెప్పిండ్రు. దాని గురించి వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి వీళ్ళ భాషలనే మనం విందాము. ఇది బయట నుంచి ఇట్లుంది ఈ టెంపుల్, చూద్దాము. పాతాల్ భువనేశ్వర్ నెక్స్ట్ ఇది అయిన తర్వాత మనము పాతాల్ భువనేశ్వర్ లోపలికి వెళ్ళి చూద్దాం. शक्ति रहती थी कि वो भगवान के गणों को बुला देते थे। तो कतिपय राजाओं को मालूम पड़ा तो उन्होंने भगवान के गणों को बुला के ये जो है निर्माण एक रात में सारे मंदिरों का जितने भी निर्माण होते हैं ना, भूत बोलते हैं अच्छा। भूत पिशाच, तो भूत पिशाच लोग आके मतलब इनको एक रात में खड़ा करके वो रात को ही काम करते, दिन को नहीं। सूर्यास्त के बाद वो काम स्टार्ट करते, सूर्योदय के पहले वो मंदिरों को बना के गायब हो जाते हैं। ठीक है, अब यहाँ पर ये जल है, जल ये लोटा लो और जो है పాతాల్ భువనేశ్వర్ ప్లేస్ అంట. ఉత్తరాఖండ్ టూరిస్ట్ ప్లేస్ పాతాల్ భువనేశ్వర్. కొందరు ఏమన్నారంటే పాండవులు వనవాసము ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నారు అని కొందరు అన్నారు. ఈ దేవాలయము భువనేశ్వర్ గ్రామంలో ఉంది. ఇంకో విషయం ఇంపార్టెంట్ ఏంటంటే 33 కోట్ల దేవతలు శివునితో సహా ఉన్నారు ఈ గుహలో అని ఈ పురాణాలు చెప్తున్నాయి. కొన్ని జానపద గీతాలలో కూడా ఉన్నది అంట. ఇది మెయిన్ ఎంట్రన్స్, టెంపుల్కు పోయేది, లోపలికి ప్రవేశించేది. ఈ గుహ 160 మీటర్ల పొడుగు మరియు ప్రవేశ ద్వారము 90 అడుగుల లోతులో ఉంది. ఇది సున్నం రాయితోనే ఉంది. ఈ నిర్మాణము అక్కడక్కడ మరియు రూపాలు అంటే ఎట్లా అంటే మొత్తం సేమ్ శివునిలాగా, దేవతల్లాగా, పాములాగా అక్కడక్కడ డిజైన్లు ఉన్నాయి. అంటే ఇది మనుషులతో నిర్మించింది కాదు, అతి సహజ సిద్ధంగా ఏర్పడ్డ గుహ అన్నమాట. ఇది త్రేతాయుగంలో గుహను కనుగొన్నాడు. ఇది సూర్యవంశానికి చెందిన రితుపర్ణ సూర్యవంశానికి చెందినవాడు. సూర్యవంశానికి చెందిన ఋతుపూర్ణ అనే మహారాజు రాముని వంశానికి చెందిన అతడు త్రేతాయుగంలో ఫస్ట్ అతడు కనుగొన్నాడంట. తర్వాత ఇది ఆదిశంకరాచార్యులు కనుగొన్నాడు. అప్పటి నుంచి ఇక్కడ పూజలు నడుస్తున్నాయని చెప్తున్నారు. ఆదిశంకరాచార్యులు హిమాలయాలను సందర్శించినప్పుడు ఈ గుహను కనుగొన్నాడంట. ఈ ప్రదేశంలో అప్పటి నుంచి నిత్య పూజలు, నైవేద్యాలు జరుగుతున్నాయంట. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేస్ ఇది. చాలా బాగుండేది, వండర్ అంటే వండర్ అయిన ప్లేసు గుహ. కాకపోతే అక్కడ ఫోన్లు అలో చేయలేదు, లోపలికి తీసుకెళ్ళడానికి వీలు లేదు. ఇప్పుడు మీకు చూపిస్తున్నా ఇది ఎంట్రన్స్ లోపలికి, గుహ లోపలికి. ఇక్కడ వరకే మనకు ఫోన్ తీయడానికి వీలు ఉంటుంది, లోపలికి మాత్రం ఫోన్ తీసుకుపోనియరు. సేమ్ రాతితోని సహజంగా ఏర్పడ్డ ఏంటి శేషనాగ్ పడగలు, తన వెన్నుపూస, బ్రహ్మదేవుడు, 33 కోట్ల దేవతలు, శివుని జటాజూటము సేమ్ టు సేమ్ మనకు మూవీస్లలో చూపిస్తారు కదా, శివుని జటాజూటం ఎట్లుంటుంది అట్లా న్యాచురల్గా అనిపిస్తుంది. అక్కడ ఏది చూసినా వండర్ అంటే వండర్. మార్కండేయుడు కూడా ఆ గుహలో ధ్యానం చేసుకున్నాడంట. పంచపాండవులు కూడా లాస్ట్కు అక్కడ ఉండి అక్కడ తపస్సు చేసుకొని ఆ తర్వాత కేదారినాథ్ ఇక్కడ నుంచి వెళ్ళిండ్రు అన్నారు. మొత్తము 4 ద్వారాలు ఉన్నాయంట ఈ గుహకు. 2 ద్వారాలు బంద్ అయినాయి అని చెప్పిండు. పాప ద్వారము, ఇంకో ద్వారం ఏదో చెప్పిండు. ఇప్పుడు 2 మాత్రము ఓపెన్ ఉన్నాయి అని చెప్పిండు. మనము ఎంత కష్టమైనా సరే ఆ ఉత్తరాఖండ్ వెళ్ళినామంటే ఆ గుహను దర్శించుకోవాలి ఖచ్చితంగా. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి గుహలను డిస్కవరీ ఛానల్ను, ఇంగ్లీష్ మూవీస్లను చూసుంటాము. లైవ్లో చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. చాలా బాగుంది గుహ. అసలు శవుని జటాజూటం నుంచి సేమ్ టు సేమ్ ఇట్లా జడలు ఎట్లున్నాయి అట్లనే ఉండి ఆ జడల నుంచి వాటర్ కిందికి డ్రాప్ పడుతుంది.
అసలు ప్రతి ఒక్కటి రియాలిటీగా అట్లా ఎవరిది ఇంద్రుని వాహనమైన ఐరావతము, శేషనాగు, వినాయకుని తల నరికిపడడం వండర్ వండర్